భారత స్వాతంత్ర చట్టం. ఈ చట్టం యాక్చువల్గా బ్రిటిష్ ప్రభుత్వం మన దేశం కోసం చేసిన చివరి చట్టం. సో 1947 వరకు భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించాడు కాబట్టి బ్రిటిష్ పార్లమెంటు ఈ దేశ పరిపాలనకు అవసరమైన చట్టాలన్నీ చేస్తూ వచ్చింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదించటం ద్వారా భారతదేశ పరిపాలనను భారతదేశమే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిటిష్ వాడి యొక్క పరిపాలన ఈ దేశంలో అంతమైపోయింది. కాబట్టి బ్రిటిష్ వాడు భారతదేశ పరిపాలన కోసం చేసిన చివరి చట్టం 1947 భారత స్వాతంత్ర చట్టం. మనం ఇంతకుముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నాం. 1947లో లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్గా వచ్చేటప్పుడే ఆయన ఒక ప్లాన్, ఒక పథకాన్ని తయారు చేసుకొని ఈ దేశం తీసుకురావడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని భారతదేశాన్ని విభజించి 2 ముక్కలుగా విభజించి ఒకటి భారత్, 2 పాకిస్తాన్లుగా ఏర్పాటు చేస్తూ అదే సందర్భంలో ఈ 2 దేశాలకు స్వాతంత్రాన్ని ప్రసాదిస్తూ ఈ చట్టం రూపొందించబడింది. అయితే ఈ చట్టం ఎలా పాస్ అయిందనే అంశం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ముసాయిదా బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లుని బ్రిటిష్ పార్లమెంటులో మరి 4 జూలైన 1947లో దీన్ని ప్రవేశపెట్టడం, దీన్ని బ్రిటిష్ పార్లమెంటు 15వ తేదీన ఆమోదించటం, ఆ తర్వాత 18వ తేదీన నాటి బ్రిటన్ యొక్క చక్రవర్తి రాజుగా ఉన్నటువంటి కింగ్ జార్జ్ 6th దీన్ని ఆమోదం తెలపటం ద్వారా ఈ చట్టం ఆమోదింపబడింది. సో ఈ స్వాతంత్ర చట్టానికి సంబంధించిన బిల్లుని పార్లమెంట్లో 4 జూలై 1947న ప్రవేశపెట్టారు. దాన్ని చర్చించి జూలై 15వ తేదీన బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది. దానిపైన కింగ్ జార్జ్ తన ఆమోద ముద్ర వేయటంతో 18వ తేదీన ఈ చట్టంగా రూపుదాల్చడం జరిగింది. మరి ఈ చట్టంలో ఏ విషయాలు ప్రస్తావించినారు అంటే 1947 భారత స్వాతంత్ర చట్టంలో ప్రస్తావించబడిన కీలకమైనటువంటి అంశాలు ఏమిటి? దీంట్లో మొదటి అంశం ఒకటి, భారతదేశం రెండు డొమినియన్లుగా అంటే ఏ భారత్, బి పాకిస్తాన్లుగా ఏర్పాటు అవుతాయి. అంటే భారతదేశాన్ని విభజించి 2 దేశాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మనం మౌంట్ బాటన్ పథకాన్ని అనుసరించి భారతదేశం మత ప్రాతిపదిక పైన 2 దేశాలుగా వేరు చేశారు. పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చే ప్రాంతాల గురించి, భారత భూభాగంలోకి వచ్చే ప్రాంతాల గురించి అనేక రకాలుగా చర్చలు జరిపి తీర్మానాలు చేసి రెఫరెండం నిర్వహించి సంస్థానాలు విలీనమైన తర్వాత ఏ దేశ భూభాగంలోకి ఏ ప్రాంతాలు వస్తే స్పష్టంగా నిర్ణయించడం జరిగింది. దాన్ని బ్రిటిష్ పార్లమెంటు కూడా ఆమోదించింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 2 దేశాలకు కూడా 15 ఆగస్టు 1947న స్వాతంత్రం ప్రసాదించటం జరుగుతుంది. అంటే ఈ 2 దేశాలకు కూడా ఏ తేదీన స్వాతంత్రం ప్రసాదించటం జరుగుతుందంటే 15 ఆగస్టు 1947న ఈ 2 కూడా స్వతంత్ర దేశాలుగా అవతరిస్తాయి. 2 స్వతంత్ర దేశాలుగా అవతరిస్తాయి కాబట్టి ఈ 2 దేశాలపైన అంటే భారత్, పాకిస్తాన్ల పైన
బ్రిటిష్ సార్వభౌమాధికారం అంతరిస్తుంది. అంటే అర్థం ఏంటిది? భారతదేశం సార్వభౌమాధికార రాజ్యంగా అవతరిస్తుంది, పాకిస్తాన్ మరొక సార్వభౌమాధికార రాజ్యంగా అవతరిస్తుంది. కాబట్టి ఆ రెండు దేశాలపైన ఈ తేదీ నుంచి బ్రిటిష్ వారికి ఉన్న సార్వభౌమాధికారం అంతరించిపోతుంది. సార్వభౌమాధికారాన్ని ఇంగ్లీషులో సావర్నిటీ అంటాము. సావర్నిటీ అనే పదం సూపరానస్ అనే ఒక లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. సూపరానస్ అనగా అర్థం అత్యున్నతమైన అధికారం, తిరుగులేని అధికారం, ఒక దేశానికి మాత్రమే ఉండేటటువంటి తిరుగులేని అధికారం. అంటే ఈ తేదీ వరకు భారతదేశం పైన సార్వభౌమాధికారం బ్రిటిష్ వారికి ఉండేది. ఈ తేదీన భారతదేశం, పాకిస్తాన్లు స్వతంత్ర దేశాలుగా అవతరిస్తున్నాయి కాబట్టి వాటిపైన ఉండేటటువంటి బ్రిటిష్ వారికి ఉన్న సార్వభౌమాధికారం అంతరించిపోతుంది. భారత, పాకిస్తాన్లు సార్వభౌమాధికార రాజ్యాలుగా అవతరిస్తాయి. వాళ్ళు అంతరిస్తారు, మనం అవతరిస్తాము. మరొక అంశం ఏంటంటే, మరి ఈ దేశాల పరిపాలన ఎలా జరపాలి, ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి పరిపాలన ఎలా నిర్వహించాలి అనేటప్పుడు దీనికి వాళ్ళు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, మీకు ఇక్కడ క్లారిటీ ఉండాలి. 1947 నాటికి భారత రాజ్యాంగం తయారు కాలేదు. భారత రాజ్యాంగం అప్పటికి రూపొందించబడలేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి మనం మాట్లాడుకునేది 1947 భారత స్వాతంత్ర చట్టం. కాబట్టి ఆనాటికి భారత రాజ్యాంగం రూపొందించబడలేదు. మరి దేశ పరిపాలన దేని ప్రకారం నిర్వహించాలి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉన్నదో దీన్ని ఆధారం చేసుకొని పరిపాలన నిర్వహించబడుతుంది. భారతదేశ పరిపాలన ఎలా నిర్వహిస్తాము అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి పరిపాలన చేస్తాం. మనం పదే పదే ఒక విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఏంటంటే ప్రపంచంలో ఏ దేశమైనా సరే, ఏ దేశంలోనైనా పరిపాలన ఎలా నిర్వహిస్తారంటే ఆ దేశ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన నిర్వహిస్తారు. మరి మనం మాట్లాడుకునే కాలం నాటికి భారతదేశానికి రాజ్యాంగం లేదు కాబట్టి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి పరిపాలన నిర్వహించాలి. మరి పరిపాలన ఎవరు చేయాలి, పరిపాలన నిర్వహించేది ఎవరు అంటే మనం పదే పదే ఒక అంశాన్ని చెప్పుకుంటున్నాం. ఏమని? ఏ దేశంలోనైనా ప్రభుత్వంలో 3 ఇంపార్టెంట్ అయిన శాఖలు ఉంటాయి. ఒకటి శాసనశాఖ, రెండవది కార్యనిర్వాహక శాఖ, మూడవది న్యాయశాఖ. మరి భారతదేశ పరిపాలన చేసేటప్పుడు రాజ్యాంగం లేదంటే 1935 అనుసరించి చట్టాన్ని అనుసరించి పరిపాలన చేస్తాం. అదే రాజ్యాంగం అనుకొని పరిపాలన చేస్తాం. మరి పరిపాలన ఎవరు చేయాలి? కార్యనిర్వాహక శాఖ అంటే అన్ని వర్గాలతో కూడుకున్న ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అన్ని వర్గాలతో కూడుకున్న ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వం అనేది పరిపాలన కొనసాగిస్తుంది. అంటే ఏంటిది? కార్యనిర్వహణ. పరిపాలన అనే కార్యాన్ని ఎవరు నిర్వహించాలంటే ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి తాత్కాలిక ప్రభుత్వాలు ఎవరు ఉండాలంటే ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, వాళ్లకు ప్రాతినిధ్యం ఈ ప్రభుత్వంలో ఉండే. ఇది కార్యనిర్వాహక శాఖ. మరి శాసనశాఖ, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన దేశ పరిపాలనకు అవసరమైన చట్టాలని బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించింది. ఓకే, బట్ బ్రిటిష్ పార్లమెంట్ అనేటటువంటిది ఇప్పుడు రూపొందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం ప్రసాదిస్తున్నాం కాబట్టి మన చట్టాలు మనమే చేసుకోవాలి. మరి చట్టాలు ఎవరు చేస్తారు? శాసనశాఖ. శాసనశాఖ అంటే పార్లమెంట్. అప్పటికి పార్లమెంట్ ఏర్పడలేదు కదా, మరి శాసనాలు ఎవరు చేయాలి అన్నప్పుడు 1946లో ఈ రాజ్యాంగాన్ని తయారు చేయటం కోసం ఏర్పాటైనటువంటి రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉన్నదో ఈ రాజ్యాంగ పరిషత్ అనేటటువంటిది తాత్కాలిక పార్లమెంటుగా పనిచేస్తుంది.
పార్లమెంట్ అంటే ఏ శాఖ? శాసనశాఖ. శాసనశాఖ ఏం చేస్తుంది? శాసనాలని రూపొందిస్తుంది. అంటే ఇక్కడ రాజ్యాంగ పరిషత్ అనేది వాస్తవంగా ఎందుకోసం ఏర్పాటు చేశాము? రాజ్యాంగాన్ని తయారు చేయటానికి. మరి రాజ్యాంగాన్ని తయారు చేయటంతో పాటు ఆనాటికి భారతదేశంలో ఎన్నికలు జరగలేదు కాబట్టి ఈ రాజ్యాంగ పరిషత్తే రాజ్యాంగాన్ని తయారు చేయటంతో పాటు తాత్కాలిక పార్లమెంటుగా ఈ దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలను కూడా రాజ్యాంగ పరిషత్తే రూపొందిస్తుంది. అంటే ఇక్కడ క్లారిటీగా దృష్టిలో పెట్టుకోవాలి. మేము పదే పదే చెప్తున్నాం, భారతదేశానికి రాజ్యాంగం లేదు కాబట్టి 1935 చట్టాన్ని రాజ్యాంగంగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేయాలి. మరి పరిపాలన ఎవరు చేయాలి? కార్యనిర్వాహక శాఖ, తాత్కాలిక ప్రభుత్వం కార్యనిర్వాహక శాఖగా పనిచేస్తుంది. మరి దేశ పరిపాలన కోసం శాసనాలు ఎవరు చేస్తారు అంటే రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా శాసనాలు చేస్తుంది. అదేవిధంగా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఫెడరల్ కోర్టు ఏదైతే ఉన్నదో, అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టు ఏదైతే ఉన్నదో, ఈ కోర్టు అనేది భారతదేశం యొక్క సుప్రీం కోర్టుగా పనిచేస్తుంది. దేనిగా పనిచేస్తుంది? ఈ దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ఓ క్లారిటీ రావాలి. భారతదేశానికి రాజ్యాంగం అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం, ఎందుకంటే అప్పటికి రాజ్యాంగం లేదు కాబట్టి. ఈ దేశానికి కార్యనిర్వాహక శాఖగా ఎవరు పనిచేస్తారంటే తాత్కాలిక ప్రభుత్వం. ఈ దేశానికి శాసనశాఖగా ఎవరు పనిచేస్తారంటే రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా పనిచేస్తుంది. మరి ఈ దేశానికి న్యాయశాఖగా ఎవరు పనిచేస్తారంటే ఫెడరల్ కోర్టే సుప్రీంకోర్టుగా పనిచేస్తుంది. అదేవిధంగా మరి 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఏవైనా విషయాలు మరి మనకు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణకి గవర్నర్ జనరల్ ఉన్నారు. గవర్నర్ జనరల్కు తిరుగులేని అధికారాలు కల్పించారు 1935 చట్టం. మరి తిరుగులేని అధికారాలు కల్పించేటప్పుడు ఏం చేశారు అంటే, మన దేశ శాసనశాఖ ఏదైనా ఒక శాసనాన్ని రూపొందిస్తే గవర్నర్ జనరల్ ఏం చేయొచ్చు అంటే తనకి ఇష్టమైతే ఆమోదించవచ్చు, ఇష్టం లేకపోతే లండన్లో ఉన్న బ్రిటిష్ రాజుకు రాణికి పంపవచ్చును. అలాంటి అవకాశం ఉండేది. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలు మనం చేస్తే మళ్ళీ బ్రిటిష్ రాజుకు రాణికి పంపాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ చట్టం ద్వారా అది ప్రవేశపెట్టినారు. కాబట్టి ఈ చట్టంలో సవరణలు చేసే అధికారం 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో అవసరమైతే సవరణలు చేసేటటువంటి అధికారం ఎవరికి ఇచ్చినారు? రాజ్యాంగ పరిషత్కే ఇవ్వడం జరిగింది. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని సవరించేటటువంటి అధికారం ఎవరికి ఇచ్చినామయ్యా అంటే రాజ్యాంగ పరిషత్కే ఆ అధికారాన్ని కల్పించడం జరిగింది. ఇకపోతే మరి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తం పొంది స్వాతంత్రం సంపాదించిన దేశాలన్నీ కలిసి ఎప్పుడో ఒక సంస్థను ఏర్పాటు చేసినాయి. ఏంటది? కామన్వెల్త్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ కామన్వెల్త్ దేశాల కూటమిలో చేరడం అనేది భారత్ పాకిస్తాన్ల ఇష్టం. అంటే అర్థం ఏంటిది? మనకు గతంలో బ్రిటిష్ వాడి యొక్క పరిపాలనలో ఉండి వారి నుంచి స్వాతంత్రాన్ని పొంది స్వతంత్ర దేశాలుగా అవతరించినటువంటి దేశాలన్నీ కలిసి బ్రిటిష్ కామన్వెల్త్ అనే పేరుతోని ఒక కూటమిని ఏర్పాటు చేశాయి. ఎందుకని అంటే బ్రిటిష్ వాడి నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత ఈ దేశాలన్నీ కూడా ఆర్థికంగా వెనుకబడిన దేశాలు కాబట్టి ఈ దేశాల మధ్యన పరస్పరం సహకారం చేసుకొని ఈ దేశాల అభివృద్ధి సాధించడం కోసం పరస్పర స్నేహ సహాయ సహకారాలు పెంపొందించుకోవటం కోసం ఒక కామన్వెల్త్ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టంలో పేర్కొన్న అంశం ఏంటంటే ఈ బ్రిటిష్ కామన్వెల్త్లో మీకు ఇష్టమైతే చేరండి, మీకు ఇష్టం లేకపోతే చేరకండి, అది మీ ఇష్టానికే వదిలేస్తున్నామని కూడా చట్టంలో రాశారు.
ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 1947లో భారతదేశం స్వాతంత్రం సంపాదిస్తే 1949లో మనం బ్రిటిష్ కామన్వెల్త్ దేశాల కూటమిలో సభ్యత్వం పొందటం, అది మన ఇష్టపూర్తిగా మనం సభ్యత్వం పొందాం, అది మన ఇష్టానికే వదిలేయటం జరిగింది. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మరి భారతదేశంలో ఆ కాలం నాటికి అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులు అంటే ఎలా? బ్రిటన్ నుంచి భారతదేశం వచ్చి కలెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బ్రిటన్ నుంచి వచ్చి కలెక్టర్లుగా అనేక ఉన్నతమైన పదవుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, భారతదేశం రెండుగా విడిపోయింది. ఏ విధంగానైతే 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలుగా రెండుగా విభజించబడిందో భారతదేశం కూడా రెండుగా విభజింపబడింది. ఆ రెండుగా విభజించబడటంతో ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే, భారత భూభాగానికి చెందిన అనేక మంది పాకిస్తాన్ భూభాగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. పాకిస్తాన్కు సంబంధించినటువంటి అనేక వందల వేల మంది భారత్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, మరి లండన్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ భూభాగానికి చెందిన వాళ్ళు భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్నారు, భారత భూభాగానికి చెందిన వాళ్ళు పాకిస్తాన్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటుంది. అంటే అర్థం ఏంటిది? వాళ్ళెవరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించేటటువంటి సమస్య లేదు. వాళ్ళకు వాళ్ళు రిజైన్ చేసి మాకు ఈ ఉద్యోగం అని వద్దనుకొని వదిలిపోతే దానికి చేసేది ఏమి లేదు, ఎవరు దాన్ని ఏమీ అనరు. కానీ వాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకున్నప్పుడు చేసేటటువంటి అవకాశం, ఆ భద్రత, సెక్యూరిటీ అనేటటువంటిది ఉంటుంది. ఎవరిని కూడా మధ్యలో ఉద్యోగాల నుంచి తొలగించేటటువంటి అవకాశం మాత్రం ఉండదు అని చాలా స్పష్టంగా ఈ చట్టంలో పేర్కొన్నారు. ఇకపోతే మరి భారత పాకిస్తాన్ల మధ్యన సరిహద్దు రేఖలను నిర్ణయించాలి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాస్తవానికి 1947లో భారతదేశం విడిపోయినప్పుడు భారత పాకిస్తాన్లుగా మాత్రమే విడిపోయినవి. విడిపోయేటప్పుడు మధ్యలో భారతదేశం ఉంటుంది, ఒకవైపున తూర్పు పాకిస్తాన్, మరొక వైపున పశ్చిమ పాకిస్తాన్. ఇప్పుడున్న పాకిస్తాన్ ఏమో పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు, ఇప్పుడున్న బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. అంటే అది ఒకటే దేశంగా విడిపోయింది. భారతదేశానికి తూర్పున ఉన్నటువంటి బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్, పశ్చిమంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అన్నారు. రెండు కలిపి ఒకటే పాకిస్తాన్గా విడిపోయింది. కాకుంటే 1971లో ఈ పాకిస్తాన్ నుంచి విడిపోయి తూర్పు పాకిస్తాన్గా చెప్పినటువంటి బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. కాబట్టి నేను అది చెప్తే మీరంతా గందరగోళపడతారు. వాస్తవంగా 47లో విడిపోయినప్పుడు మాత్రం పాకిస్తాన్ అనేది ఒకటే దేశం, రెండు ప్రాంతాలు వేరువేరుగా ఉండవచ్చును. కానీ తర్వాత కాలంలో 1971లో మాత్రం ఈ యొక్క బంగ్లాదేశ్ అనేటటువంటిది అవతరించింది ప్రత్యేక రాజ్యంగా. పాకిస్తాన్ నుంచి తెగదెంపులు చేసుకొని పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని పొంది ప్రత్యేక దేశంగా. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, భారతదేశానికి పాకిస్తాన్కు మధ్యన సరిహద్దులు నిర్ణయించటానికి సర్ సిరిల్ రాడ్క్లిఫ్ ఆయన నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టీముని భారతదేశానికి పంపడం జరిగింది. అంటే భారత పాకిస్తాన్ల మధ్యన భూభాగానికి సంబంధించిన సరిహద్దులు నిర్ణయించడం కోసం సర్ సిరిల్ రాడ్క్లిఫ్ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన బృందాన్ని భారతదేశానికి పంపారు. అందుకోసమే భారత పాకిస్తాన్ల మధ్య ఉన్న సరిహద్దు రేఖని రాడ్క్లిఫ్ లైన్ అని ఎందుకు పిలుస్తామంటే, ఆ సరిహద్దు రేఖను గీసినటువంటి వ్యక్తి ఇతనే కాబట్టి, దాన్ని నిర్ణయించినటువంటి వ్యక్తి ఇతనే కాబట్టి ఆ పేరుతోని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా మరి భారత పాకిస్తాన్లకు సంబంధించిన గవర్నర్ జనరల్, ఈ ఏర్పాటు ఎలా జరగాలి అన్నప్పుడు భారతదేశానికి ఒక గవర్నర్ జనరల్ ఉంటారు, పాకిస్తాన్కి ఒక గవర్నర్ జనరల్ ఉంటారు. అయితే ఈ చట్టము భారతదేశానికి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, పాకిస్తాన్కి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, మీ దేశాల్లో గవర్నర్ జనరల్ అనేటటువంటి వాళ్ళని
నియమించేటప్పుడు మీకు నచ్చిన పేరును సూచించండి. మీకు నచ్చిన పేరుని మాకు సూచించండి. మీరు ఎవరిని సూచిస్తే వాళ్ళనే మీ దేశ గవర్నర్ జనరల్గా నియమిస్తాము అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం మనకు హామీ ఇవ్వటం జరిగింది. అంటే ఈ చట్టం ద్వారా ఇచ్చినప్పుడు మరి పాకిస్తాన్ ఏం చేసింది అంటే, పాకిస్తాన్ తన దేశం యొక్క గవర్నర్ జనరల్గా మహమ్మద్ అలీ జిన్నా యొక్క పేరుని సూచించుకోవడం జరిగింది. మహమ్మద్ అలీ జిన్నా. సో పాకిస్తాన్ యొక్క మొదటి గవర్నర్ జనరల్గా నియమింపబడ్డ వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. ఈ పేరుని ఎవరు సూచించినారు? పాకిస్తానే బ్రిటిష్ వారికి తమ యొక్క ఇతని పేరుని సూచిస్తే అప్పుడు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇతన్ని పాకిస్తాన్కు గవర్నర్ జనరల్గా నియమించింది. మరి మనం ఏం చేసినాం అంటే, భారతదేశం మాత్రం ఆనాటికి గవర్నర్ జనరల్గా కొనసాగుతున్నటువంటి మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో ఇతన్నే గవర్నర్ జనరల్గా కొనసాగించాలని కోరుకున్నది. ఇక్కడ మీకు మరి భారతదేశం మౌంట్ బాటన్ని ఎందుకు గవర్నర్ జనరల్గా కొనసాగించాలని కోరుకున్నది అంటే, భారతదేశ పరిపాలనకు సంబంధించి కానీ చట్టాల రూపకల్పనలో కానీ లార్డ్ మౌంట్ బాటన్ యొక్క అనుభవం ఏదైతే ఉంటుందో అది మనకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ మౌంట్ బాటన్నే కొనసాగించినాం. అంటే 1947 ఆగస్టు 15 నుంచి కూడా భారతదేశం యొక్క గవర్నర్ జనరల్గా ఇతన్ని కొనసాగించినాం. ఎప్పటి వరకు కొనసాగించినాం అంటే, దేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత కూడా 22 జూన్ 1948 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 months వరకు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్నే మనం గవర్నర్ జనరల్గా కొనసాగించడం జరిగింది. 22 జూన్ నుంచి భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్గా కొనసాగిన వ్యక్తి మౌంట్ బాటను, ఆ తర్వాత గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తి సి రాజగోపాలాచారి. ఇది 1947 భారత స్వాతంత్ర చట్టానికి సంబంధించినటువంటి అంశాలు, ఇందులో పొందుపరచబడిన ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే, ఈ చట్టాన్ని భారత రాజ్యాంగంలో కూడా చేర్చాము. భారత రాజ్యాంగంలో కూడా ఈ చట్టాన్ని చేర్చడం జరిగింది. ఎందుకంటే మీ క్లారిటీ ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం 47లో వచ్చింది, భారత రాజ్యాంగం రాయబడింది 1950లో, భారత పార్లమెంటు ఎన్నికలు జరిగి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 52లో. కాబట్టి 47 నుంచి 52 వరకు 5 సంవత్సరాల పాటు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించే పరిపాలించినాం. కాబట్టి ఈ చట్టానికి సంబంధించిన అంశాలు, 1947 స్వాతంత్ర చట్టానికి సంబంధించిన అంశాలు కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచాం. 22వ భాగంలో ఉంటాయి. మీకు తొలగింపులు అనేటటువంటి అంశంలో చాలా స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. కాబట్టి ఈ చట్టానికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి చట్టంగా మీరు దీన్ని దృష్టి ఉంచుకోవాలి. సో ఇది 1947 మన దేశం స్వాతంత్రం సంపాదించేటప్పుడు ఈ చట్టాన్ని అనుసరించే స్వాతంత్రాన్ని సంపాదించింది. ఇది చివరి చట్టం. భారతదేశ పరిపాలన కోసం భారతదేశానికి సంబంధించినంత వరకు బ్రిటిష్ వాడు రూపొందించిన చివరి చట్టం. మరి ఈ చట్టాన్ని గురించి అనేక మంది రకరకాల వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ చట్టాన్ని గురించి పేర్కొనేటప్పుడు రకరకాలుగా ఏంటది అంటే, ఈ చట్టాన్ని కొంతమంది ఏమన్నారంటే యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా వర్ణిస్తారు. యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందం ఎందుకంటాం ఈ మాట అంటే, మీకు కూడా ఐడియా ఉండాలి. వాస్తవంగా 1947లో భారతదేశం స్వాతంత్రం సంపాదించే కాలం నాటికి ఈ దేశంలో ఎలాంటి పోరాటాలు లేవు, ఎలాంటి ఆరాటాలు లేవు. ఆరాటం అంటే ప్రజల్లో ఉండొచ్చు, మన దేశం స్వాతంత్రం సంపాదించాలి, కానీ ఇక్కడ ఎలాంటి ఉద్యమాలు లేవు. ఆ టైంలో మనం స్వాతంత్రం సంపాదించినాం. ఎందుకంటే గాంధీ నాయకత్వంలో జరిగినటువంటి చివరి పోరాటం ఏదన్నా ఉందంటే అది ఏంటిది? క్విట్ ఇండియా ఉద్యమం. కానీ క్విట్ ఇండియా ఉద్యమం 42లో స్టార్ట్ అయితే 44 దాన్ని విరమించినారు. అంటే దీని అర్థం ఏంటి? అప్పటికి ఉద్యమాలు లేవు. కాబట్టే దీనికి యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా వర్ణించడం జరిగింది. మరొక వైపున ఆనాడు ఈ చట్టాన్ని ఆమోదించేటప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి నాటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి క్లెమెంట్ అట్లీ ఏమంటాడంటే,
1947 భారత స్వాతంత్ర చట్టం అనేటటువంటిది బ్రిటిష్ పార్లమెంటు, బ్రిటన్లో ఉన్నటువంటి బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో ఈ బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టాలన్నింటిలో కూడా చాలా ఉదాత్తమైన చట్టంగా వర్ణించినాడు. అంటే ఇక్కడ చిన్న అంశం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టమేమో బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలన్నింటిలో అతిపెద్ద చట్టం అని చెప్పి పేర్కొన్నాము. 1947 భారత స్వాతంత్ర చట్టమేమో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలన్నింటిలో చాలా ఉదాత్తమైన అంటే చాలా గొప్ప చట్టంగా వర్ణించడం జరిగింది. ఇలా భారతదేశం ఆల్మోస్ట్ 200 సంవత్సరాల పాటు పరాయి పరిపాలన, బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో ఉండి స్వాతంత్రాన్ని పొందినటువంటి సందర్భం. అయితే ఈ భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీ రాత్రి భారత జాతిని ఉద్దేశించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు. ఆ ఉపన్యాసాన్ని చాలామంది చెప్పేది ఏంటంటే ద ట్రిస్ట్ విత్ డెస్టినీ, ద ట్రిస్ట్ విత్ డెస్టినీ. ఇది ఎందుకు ప్రత్యేకంగా రాయాల్సి వస్తుంది, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అనేక సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది అడుగుతున్నాడు. ఏమని అని అంటే ద ట్రిస్ట్ విత్ డెస్టినీ అనేది ఎవరి చారిత్రక ఉపన్యాసం, ఎవరి చారిత్రక ఉపన్యాసం? జవహర్లాల్ నెహ్రూ. ఎక్కడిచ్చినాడు? ఎర్రకోట నుంచి ఇచ్చినాడు. ఎప్పుడిచ్చినాడు? భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించేటప్పుడు ఇచ్చినటువంటి చారిత్రక ఉపన్యాసం. చాలా గొప్పగా ఉంటుంది కూడా ఉపన్యాసం. ఏమంటాడు ఆయన? అర్ధరాత్రి గంటలు మోగుతున్న ఈ వేళ, ప్రపంచం మొత్తం ఆదమర్చి నిద్రిస్తున్న ఈ వేళ, ప్రపంచం మొత్తం కూడా ఆదమర్చి నిద్రపోతున్నటువంటి ఈ వేళ భారత జాతి మేల్కొంటుంది. ఈ మేల్కొనే మేల్కొలుపు ఏనాడో విధితో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా విధితో సమాగమం పొందుతూ ఈ దేశం ఒక మహోన్నతమైన శిఖరాలని చేరుకోవాలన్న ఉద్దేశంతో ఈ జాతి మేల్కొంటుందని చెప్పి ఆయన చాలా గొప్పగా ఉపన్యాసం చెప్తారు. ఎందుకంటే నెహ్రూ ఎక్కువ శాతం ఒక భావుకత, ఒక గొప్ప ఐడియలిస్టు కాబట్టి ఆయన ఈ సందర్భంగా ఇచ్చినటువంటి ఉపన్యాసం మొత్తం గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకోకపోయినా దాని పేరు మాత్రం ట్రిస్ట్ విత్ డెస్టినీ. దీన్ని ఒక చారిత్రక ఉపన్యాసంగా ఆనాడు ఎర్రకోట నుంచి జవహర్లాల్ నెహ్రూ చేసిన ఈ చారిత్రక ఉపన్యాసాన్ని ఆ రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసినటువంటి సందర్భం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. అందుకనే భారత అంటే తెలుగుకు సంబంధించినటువంటి ఓ కవి ఈ స్వాతంత్రం సంపాదించిన తర్వాత మరి నెహ్రూ ఆ స్వాతంత్ర ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లోనే తెలుగులో ఒక కవి దీని గురించి చెప్తూ ఏమంటాడు అంటే లాఠీలకు తల పోటీలిచ్చి గుండ్ల దెబ్బలకు గుండెలెదురొడ్డి సచ్చిన వాడి త్యాగాలపై వచ్చినది స్వతంత్ర భారతదేశం అని చెప్పి పేర్కొంటారు. అంటే ఆల్మోస్ట్ 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనకు స్వస్తి పలికి భారతదేశం స్వేచ్ఛా వాయువులని పీల్చుకున్నటువంటి సందర్భం 1947. కాబట్టి భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అధ్యాయం ఈ భారత స్వాతంత్ర చట్టంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, అయితే ఇక్కడ ఈ స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే విషయం ఏంటంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. 1947లో ఈ దేశం స్వాతంత్రాన్ని సంపాదించింది. స్వాతంత్రం సంపాదించిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులే పరిపాలన చేయాలి. కానీ 1947లో ఈ దేశంలో ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు రాలేదు. ఎందుకని అంటే అందరికీ దాదాపుగా ఈ అంశాలు పదే గుర్తుండాలి. స్వాతంత్రం వచ్చింది 47లో, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 50లో, ఎన్నికలు జరిగింది 52లో. ఎన్నికలు జరిగినటువంటిది 52లో, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది
1950లో, స్వాతంత్రం వచ్చింది 47లో. ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అంటే 47లో వచ్చిన తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నికలు జరిగింది 52లో. అంటే ఈ 5 సంవత్సరాల పాటు 47 నుంచి 52 వరకు కూడా భారతదేశాన్ని ఒక తాత్కాలిక ప్రభుత్వమే పరిపాలన చేసింది. ఎన్నికలు జరగలేదు కాబట్టి తాత్కాలిక ప్రభుత్వమే పరిపాలన చేసింది. అందుకోసమే ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, 2017 సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో చాలా స్పష్టంగా ఒక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అడిగాడు. ఏమని అంటే, 1947లో భారతదేశం స్వాతంత్రం సంపాదించినప్పుడు ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో, నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందని వారు ఎవరు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందని వారిని కూడా నెహ్రూ తన ప్రభుత్వంలో చేర్చుకున్నాడు. ఉదాహరణకు అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుడే కాదు. జాన్ మత్తై ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. సిహెచ్ బాబా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఎందుకు నేను అంశాలు చెప్తున్నానంటే, ఇదే అంశాన్ని ప్రశ్నగా అడిగాడు 2017 సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో. ఇదే అంశం పైన ప్రశ్నించాడు. కాబట్టి చాలాసార్లు ఈ తాత్కాలిక ప్రభుత్వం పైన పదే ప్రశ్నలు అడుగుతున్నాడు కూడా. ఏమని, భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి ఎవరు? ఈ ప్రశ్న. భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఈ ప్రశ్న డైరెక్ట్గా వచ్చింది, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో వచ్చినటువంటిదే. మన దేశం 1947లో స్వాతంత్రం సంపాదించినప్పుడు మన దేశం మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? మౌలానా అబుల్ కలాం. డైరెక్ట్గా ప్రశ్న అడిగినటువంటిదే మన ఎగ్జామ్లో. కాబట్టి మొదటి తాత్కాలిక ప్రభుత్వం, ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏదైతుందో దీనిపైన ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ నేను మీకు ఇంకొక చిన్న వివరణ కూడా ఇవ్వాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. గుర్తు ఏంటంటే, 1946లో క్యాబినెట్ మిషన్ భారతదేశం వచ్చినప్పుడు, 1946లో క్యాబినెట్ మిషన్ యొక్క సూచనను అనుసరించి మొదటిసారిగా మొదటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఓకే, ఈ ప్రభుత్వంలో ముస్లిం లీగు చేరలేదు. ముస్లిం లీగ్ ఎందుకు చేరలేదు అంటే, పాకిస్తాన్ ఏర్పాటు గురించి ఆనాటికి ఒక ఖచ్చితమైనటువంటి క్లియర్ కట్ హామీ రాలేదు కాబట్టి ముస్లిం లీగు మొదటి తాత్కాలిక ప్రభుత్వంలో చేరలేదు. కానీ 1947లో ఏర్పాటైన రెండవ తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈ రెండవ తాత్కాలిక ప్రభుత్వంలో దీంట్లో ముస్లిం లీగు చేరింది. దేశం విడిపోవటానికంటే ముందు ఏర్పాటు చేసిన రెండవ తాత్కాలిక ప్రభుత్వంలో కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపాలన చేయాలన్న ఉద్దేశంతో చేరింది దీంట్లో. కానీ 1947లో భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత, ఎందుకు దీని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఇది మూడవ తాత్కాలిక ప్రభుత్వము. మూడవ తాత్కాలిక ప్రభుత్వం అని దాని గురించి కూడా ఎందుకు చెప్తున్నామంటే, మొదటి తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగు చేరలేదు కాబట్టి భారతదేశానికి సంబంధించిన ముస్లింలని 5గురిని ఈ ప్రభుత్వంలో చేర్చుకున్నాం. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలన్న ఉద్దేశంతో 5గురిని చేర్చుకున్నాం భారతదేశానికి సంబంధించిన ముస్లింలు. ఇక్కడ కూడా మీకు క్లారిటీ ఉండాలి. వాస్తవానికి 1947లో భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించే కాలం నాటికి భారతదేశం విడిపోతుంది. విడిపోయేటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు 2 రకాలుగా విడిపోయినారు. ఒకటి, దేశ విభజన జరపాలి, పాకిస్తాన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేటటువంటి ముస్లింలు ఒకవైపున, మరొక వైపున భారతదేశాన్ని విభజించవద్దు, ఈ దేశం ఒకటిగానే ఉండాలి, దేశ విభజన జరపొద్దని చెప్పే ముస్లింలు ఒకవైపున ఉన్నారు. దేశ విభజన జరపొద్దని చెప్పేటటువంటి ముస్లింలని ఇండియన్ ముస్లిమ్స్ అని చెప్పారు. కాబట్టి మొదటి తాత్కాలిక ప్రభుత్వంలో 5గురు ముస్లింలని, భారతదేశాన్ని సమర్థించేటటువంటి 5గురు ముస్లింలని ఈ ప్రభుత్వంలో చేర్చుకున్నారు. 47లో రెండవ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏం చేశాము అంటే, 5గురు భారతీయ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి ముస్లిం లీగ్కు సంబంధించిన, పాకిస్తాన్ను కోరుకునేటటువంటి ముస్లిం లీగ్కి సంబంధించిన 5గురు సభ్యులని ఈ ప్రభుత్వంలోకి తీసుకున్నారు.
తీసుకుంటే 47లో భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఎవరు వెళ్ళిపోయినారు ఇక్కడి నుంచి? ముస్లిం లీగ్ ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులు మొత్తం ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినప్పుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వమే తాత్కాలిక ప్రభుత్వం. అంటే మిమ్ములని ఎప్పుడైనా ప్రశ్న అడిగినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు వాళ్ళ శాఖల గురించే ప్రశ్నలు వస్తాయి తప్ప మొదటి తాత్కాలిక ప్రభుత్వంలో ఎవరు మంత్రిగా ఉన్నారు, రెండవ తాత్కాలిక ప్రభుత్వంలో ఎవరు మంత్రిగా ఉన్నారు, మూడవ తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఇంతవరకు గత 30-40 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న రాలేదు. మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంతవరకు రాలేదు. ఆ ప్రశ్న మీరు చదవాలి. కానీ ఇప్పుడు చెప్పే తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇందులో ముఖ్యంగా ఈ మంత్రుల గురించి, వాళ్ళ శాఖల గురించి, వాళ్ళ ప్రత్యేకతల గురించి కూడా నేను మీకు వివరిస్తాను. వాటిని మాత్రం మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం 14 మంది మంత్రులుగా పనిచేసినారు, ఇంక్లూడింగ్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూతో సహా. అయితే మరి 14 మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళ శాఖలు ఇవన్నీ గుర్తుంచుకోవటం చాలా కష్టం కదా అనేటటువంటి అంశం చాలామందికి వచ్చేటటువంటి అంటే డౌటు. కానీ ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, అది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వంలో పనిచేసిన వివిధ శాఖలకు మంత్రులుగా పనిచేసిన వారి గురించి కూడా గుర్తుపెట్టుకోవటం చాలా సులభం. ఎలా అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చేసేంత వరకు వేర్వేరు సందర్భాల్లో మన టెక్స్ట్ బుక్స్లో కానీ, లేక పేపర్లో కానీ, లేక టీవీల్లో కానీ ఒక 5 పేర్లు పదే వినుస్తుంటాయి మనకు. ఈ 14 మందిలో ఒక 5 గురించి చాలా సందర్భాల్లో మనం వేర్వేరు సందర్భాల్లో వాళ్ళ పేర్లు, అంటే వాళ్ళేమో మన ఫ్రెండ్స్ కాదు, మన పక్కోళ్ళు కాదు, అది ఆ టైంకి మీరు నేను కాదు, మన తల్లిదండ్రులు కూడా పుట్టకపోయి ఉండవచ్చు. కానీ విషయం ఏంటంటే వాళ్ళ పేర్లు మాత్రం మనం వేరువేరు సందర్భాల్లో బుక్స్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, టీవీల్లో చూడవచ్చు, అనేక సందర్భాల పేర్లు మనం పదే వింటుంటాం. ఎవరయ్యా వాళ్ళు అంటే ఒకరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జవహర్లాల్ నెహ్రూ. సో భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ పేరు ప్రతి ఒక్కరూ విన్నారు, చదివినాము, అదంతా అందరికి గుర్తుండే అంశమే. రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే సర్దార్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ పేరు కూడా మనం వేరువేరు సందర్భాల్లో వింటుంటాం. ఉక్కు మనిషి, భారతదేశ ఉక్కు మనిషి అని చెప్పి, లేక సంస్థానాల విలీనీకరణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని చెప్పి భారతదేశంలో అతిపెద్ద విగ్రహాన్ని కూడా మనం తయారు చేసి పెట్టాం, సర్దార్ పటేల్. ఇక మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన పేరు కూడా పదే వింటుంటాం, ఎందుకంటే ఈయన భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేశాడు. ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారని చెప్పుకుంటామో ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిన రాజ్యాంగ పరిషత్కి ఈయన చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి బహుశా భారత రాజ్యాంగం ఉన్నంతకాలం, భారతదేశం ఉన్నంతకాలం అంబేద్కర్ పేరు, రాజేంద్ర ప్రసాద్ పేరు అందరం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశమే. తర్వాత నాలుగో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక అంబేద్కర్ గురించి మనం చెప్పుకోవాలంటే వ్యక్తిగతంగా అందరం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ రూపశిల్పిగా పేర్కొంటాం. మరి కొంతమంది అంబేద్కర్ పేరు చెప్పగానే రిజర్వేషన్ల గురించి లేక అలా గుర్తు చేస్తుంటారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో అంబేద్కర్ పేరుని రిజర్వేషన్లకు ముడిపెట్టి చూడటం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అంబేద్కర్ ఈజ్ ఏ గ్రేట్ ఇంటలెక్చువల్. అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి భారత జాతి ముద్దు బిడ్డ, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప మేధావి. అలాంటి వ్యక్తిని ఒక చిన్న అంశానికి ముడిపెట్టి రిజర్వేషన్ రావడానికి ఈయన కారకుడైతే ఉండవచ్చును, కానీ ఆ ఒక్క విషయాన్ని మాత్రమే గుర్తుంచుకునేటట్టుగా చెప్తారు. కానీ అది కరెక్ట్ కాదు, అది ఒక్కటి మాత్రమే అంశం కాదు. ఆయన చాలా గొప్ప మేధావి. మన సందర్భాన్ని బట్టి నేను మీకు వివరణ ఇస్తాను కూడా. ఆ తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జన్మదినాన్ని మనం ఎడ్యుకేషన్ డేగా పేర్కొంటున్నాం, అంటే విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈయన మొట్టమొదటి అంటే విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఈజ్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్. ఈ 5 పేర్లు మనం పదే పదే చెప్పుకుంటాం. ఎందుకంటే మీరు మొదటి తాత్కాలిక ప్రభుత్వంలో 14 మంది మంత్రులు ఉన్నారంటే అమ్మ 14 మంది పేర్లా వాళ్ళ శాఖలా అని చెప్పి అనుకుంటారు. ఈ 5 పేర్లు మనం పదే పదే వింటుంటాం కాబట్టి దీన్ని కాస్త సులభం చేయటాన్ని నేను చేసిన ప్రయత్నం ఏంటంటే వీళ్ళని నేను నియమించలేదు, వారికి శాఖలు కూడా నేను ఇవ్వలేను, అప్పుడు మా తాత కూడా పుట్టు నాకు అది కూడా తెలియదు. కాకుంటే విషయం ఏంటంటే వీళ్ళ యొక్క ప్రాధాన్యత గురించి మనం పదే పదే చదువుతుంటాం కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ శాఖలు నిర్వహించారు అనేటటువంటిదే ఇక్కడ ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దీంట్లో జవహర్లాల్ నెహ్రూ ఈయన మొదటి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అంటే 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే తాత్కాలిక ప్రభుత్వాల్లో కూడా అంటే ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి నెహ్రూ. ఫస్ట్ థింగ్, ఒక్కొక్కసారి ఎగ్జామినరు కొన్ని సందర్భాలలో కొంచెం అంటే ట్విస్టింగ్ చేసి ప్రశ్నిస్తున్నాడు. ఎలా? ఒక సందర్భంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడు. ఏమని? 1947లో స్వాతంత్రానంతరం నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో విదేశాంగ శాఖ నిర్వహించిన విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహించిన వ్యక్తి ఎవరని అడిగారు. ఇది ఖచ్చితంగా ట్విస్టింగ్ క్వశ్చన్. ఎందుకని ట్విస్టింగ్ క్వశ్చన్ అంటున్నాం అంటే నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహించిన వారెవరు అని అడిగాడు. అని కింద సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఇస్తూ నెహ్రూ పేరు కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్రధానమంత్రి నెహ్రూ కాబట్టి ఇందులో ఎవరో ఒకరు విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహించినారని మనకు వచ్చేటటువంటి విషయం ఏంటంటే వాడు కావాలని అడిగిన విషయం ఏంటంటే ప్రధానమంత్రి నెహ్రూనే, విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహించింది కూడా నెహ్రూనే. అంటే అప్పుడు విదేశీ వ్యవహారాల శాఖను వేరే వాళ్ళకి ఇవ్వకుండా నెహ్రూనే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ట్విస్టింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మనం కాస్త జాగ్రత్తగా దృష్టి అందించుకోవాలి. ఇక రెండో వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వాస్తవంగా చెప్పాలంటే పటేల్, నెహ్రూ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా అంటే ఆ బలం, ఆ మేధావితనం కలిగి ఉన్నటువంటి వ్యక్తులే. కాకుంటే నెహ్రూ ప్రధానమంత్రి కావటానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికి కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గాంధీ నెహ్రూని సమర్థించాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినాడు అనేటటువంటి. కానీ ఇద్దరు చాలా అంటే కలిసికట్టుగానే దేశ స్వాతంత్రం తీసుకురావడంలో కానీ, రాజ్యాంగ రచనలో కానీ, భారతదేశంలో పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కానీ వారిద్దరూ సమైక్యంగానే పనిచేసినారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఇచ్చిన శాఖ ఏంటంటే మొదటి హోంశాఖ మంత్రిగా ఇతన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎందుకు ఇక్కడ వస్తుందంటే సమఉజ్జీలు, నెహ్రూ పటేల్ ఇద్దరు కూడా సమఉజ్జీలు. మరి అలాంటప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి అయినాడు. మరి పటేల్ని సంతృప్తిపరచాలంటే ఏం చేయాలి అని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలంతా కలిసి ఏమన్నారంటే నెహ్రూతోని ఆయనని భారతదేశానికి ఉప ప్రధానమంత్రిని చేస్తే బాగుంటుంది అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఉప ప్రధాని. సో ప్రధానమంత్రి నెహ్రూ, ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్. ఇక్కడ నేను మీకు ఒక చిన్న అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయే ముందు ఒక పెద్ద సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ సంబంధించిన పెద్ద నోటిఫికేషన్, ఆల్మోస్ట్ ఆల్ 2200 సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ జరిగినప్పుడు ఎస్ఐ ఎగ్జామ్లో ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏమిటంటే భారతదేశం యొక్క ఉప ప్రధానమంత్రుల క్రమాన్ని తెలపండి అని అడిగారు. క్రమం అంటే మొదటి ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు, ఇట్లా అవి మనకు ఐడియా ఉండాలి. అంటే భారతదేశాన్ని మొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్, మొదటి హోంశాఖ మంత్రి కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే. ఇకపోతే బాబు రాజేంద్ర ప్రసాద్ ఈయన వ్యవసాయ శాఖను తీసుకున్నాడు. అలాగే ఆహార భద్రతకు సంబంధించినటువంటి శాఖను కూడా తీసుకోవటం జరిగింది. ఇక్కడ మీకు బాబు రాజేంద్ర ప్రసాద్ తీసుకున్న శాఖ కంటే కూడా
బాబు రాజేంద్ర ప్రసాద్కి ఆనాడు ఉన్న పేరు ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే శాఖలను బట్టి వ్యక్తులకు ప్రాధాన్యత వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే వ్యక్తులను బట్టి శాఖలకు ప్రాధాన్యత వస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యక్తి ప్రాధాన్యత శాఖ కంటే కూడా వ్యక్తి ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా దృష్టి అందించుకోవాలి. ఇకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన శాఖ ఆయనకే ఇచ్చాను. ఆయన శాఖ అంటే ఏంది అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏ శాఖ? న్యాయశాఖ ఏదైతే ఉందో వారికి న్యాయశాఖను కేటాయించడం జరిగింది. ఆ తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయనకు ఏ శాఖను కేటాయించినారు? విద్యాశాఖను కేటాయించినాడు. ఈయన వాస్తవంగా చెప్పాలంటే చాలా గొప్ప దేశభక్తుడు అని చెప్పవచ్చును. చాలా గొప్ప దేశభక్తుడు. ఇక్కడ మనము ఇద్దరి మధ్యన మౌలానా అబుల్ కలాం ఆజాద్, మహమ్మద్ అలీ జిన్నా, వీళ్ళిద్దరి మధ్యన పోల్చినప్పుడు ఒక విచిత్రమైనటువంటి కంపారిజన్, కాంట్రాస్ట్ చేసినప్పుడు విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకని అంటే మౌలానా అబుల్ కలాం ఆజాదు ఆజానుబాహుడైన వ్యక్తి, ఒక గడ్డము, ఆయన షేర్వాణి, ఆయన టోపీ, ఇవన్నీ చూడగానే ఒక మూర్తిభవించిన ముస్లింలాగా కనిపిస్తాడు. ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. కానీ గొప్ప లౌకికవాది, చాలా గొప్ప లౌకికవాది. మహమ్మద్ అలీ జిన్నా, ఆయన చూడగానే, ఆయన సూటు బూటు అవన్నీ చూడగానే ఒక గొప్ప స్కాలర్ లెక్క కనిపిస్తాడు. కానీ వాస్తవంగా భారతదేశ విభజనకు కారకుడు, పాకిస్తాన్ ఏర్పాటు కారకుడు, మతపరమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. ఈయన చూస్తే ముస్లింల మాదిరిగా ఉంటాడు, చూడగానే మూర్తిభవించిన ముస్లిం మాదిరిగా ఉంటాడు, లౌకికవాది. ఆయన చూడగానే లౌకికవాదిగా ఉంటాడు, కానీ మనసు నిండా మాత్రం మతపరమైన విద్వేషంతో కూడుకుని ఉన్నాడు. సో కాబట్టి ఈయనకు విద్యాశాఖ. ఈ 5 పేర్లు మనం పదే వింటుంటాం, చదువుతుంటాం, చూస్తుంటాం. కాబట్టి ఆ 5 పేర్లు వాళ్ళు ఏ శాఖలు నిర్వహించారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మిగిలినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను కూడా మనం పరిశీలించవచ్చును. సర్దార్ బల్దేవ్ సింగ్, ఈయన ఒక సిక్కు. జనరల్గా సిక్కులకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ధైర్య సాహసాలకు మారుపేరుగా పేర్కొంటాం. దీనికి ఎప్పుడు కూడా అనేక మంది భగత్ సింగ్ గురించి ఒక కథ చెప్తుంటారు. భగత్ సింగ్ ఒకసారి తన తండ్రితో కలిసి పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ గోధుమ లేకపోతే వరికి సంబంధించినటువంటి నాట్లు వేస్తుంటారు. వేసేటప్పుడు అంటే భగత్ సింగ్ తండ్రిని అడుగుతాడట, ఏమని, నాన్న ఇవి ఎందుకు నాటుతున్నారంటే అప్పుడు భగత్ సింగ్ తండ్రి చెప్తాడట, మనం కొన్ని వరికి సంబంధించినటువంటి కొన్ని అంటే మొక్కలు మనం నాటితే లేక గోధుమకు సంబంధించిన కొన్ని నాట్లు వేస్తే అవి పిలకలు వేసి పెరిగి పెద్దవై మనకి ఎక్కువ పంటనిస్తాయి కాబట్టి నాటుతున్నామని చెప్తాడు తండ్రి. చెప్తాడు భగత్ సింగ్ చిన్నప్పుడు ఏమంటాడంటే, అయితే మనం తుపాకులు నాటుదామేమిటి, తుపాకులు నాటినట్లయితే ఎక్కువ తుపాకులు పండుతాయి, వాటితో బ్రిటిష్ వాడిని కాల్చి చంపొచ్చు కదా అని. అంటే వాళ్ళ రక్తంలో, తత్వంలోనే దేశభక్తి ఉందని చెప్తుంటారు. అందుకని ఇప్పటికి కూడా మన సైన్యంలో మరి సిక్కు రేంజిమెంట్ అని ఒక సపరేట్ రేంజిమెంటే ఉంటుంది. అంటే ఆ సిక్కులకు సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి సర్దార్ బల్దేవ్ సింగ్ ఎవరైతే ఉన్న ప్రముఖుడు ఎవరైతే ఉన్నారో ఇతనికి డిఫెన్స్ అంటే రక్షణ శాఖను కేటాయించడం జరిగింది. ఆ తర్వాత షణ్ముఖం శెట్టియార్, ఇతనికి ఆర్థిక శాఖను కేటాయించడం జరిగింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించేది ఏంటంటే ప్రశ్న అడిగేటప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారు అంటే మొట్టమొదటి భారతదేశ మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ఒకసారి. మరొకసారి ఏం చేస్తున్నాడంటే స్వతంత్ర భారతావని తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైనా. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వెంటనే వెలగాల్సింది ఏమిటి అంటే బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతాడు. స్వతంత్ర భారతావని తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరని డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా ఏమడుతున్నాడు, మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైనా. అట్లా అన్నప్పుడు కూడా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి షణ్ముఖం శెట్టియారే మొదటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత జాన్ మత్తై, ఇతని ప్రత్యేకత ఏంటంటే ఇతను మొదటి రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినాడు. ఉపరితల రవాణా శాఖ అంటే నథింగ్ బట్ విమానయానానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈయన నిర్వహించడం. ఎవరు? జాన్ మత్తై. ఇతను ఆ రోజుల్లో అంటే భారతదేశం స్వాతంత్రం సంపాదించినటువంటి తొలి రోజుల్లో ఒక మేధావిగా గొప్ప పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జాన్ మత్తై. ఆయన నిర్వహించిన శాఖ ఏంటంటే రైల్వే శాఖ. అలాగే రాజేంద్ర కుమారి అమృత్ కౌర్, ఇక్కడ యాక్చువల్గా నిర్వహించినటువంటి శాఖ ఏ శాఖ అంటే ఆరోగ్య శాఖ. ఒక అంశం ఏంటంటే తొలి మంత్రివర్గాన్ని ఎందుకు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఒక్క అంశాన్ని కూడా పక్కకు పోకుండా ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దీని ప్రాధాన్యత అదే. ఎలా అంటే భారతదేశ తొలి కేంద్ర మంత్రిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు, కేంద్రంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన తొలి మహిళ ఎవరని అంటుంటారు. ఈ తొలి మహిళ ఎవరని అడిగేటప్పుడు ఒక్కొక్కసారి ఎలా అడుగుతున్నారు, ఇటు నుంచి అటు అడగొచ్చు, అటు నుంచి ఇటు అడగొచ్చు. ఎలా అంటే రాజేంద్ర కుమారి అమృత్ కౌర్ భారతదేశంలో మొట్టమొదటి పనిచేసిన కేంద్ర మంత్రిగా పనిచేసిన మహిళ రాజేంద్ర కుమారి అమృత్ కౌర్ ఏ శాఖ నిర్వహించింది, ఆమె నిర్వహించిన శాఖ ఏమిటని అడుగుతున్నాడు. అంటే శాఖ ఆరోగ్య శాఖ. లేదు మొట్టమొదటి మహిళా మంత్రిగా పనిచేసిన వ్యక్తి పేరు అడగొచ్చు, ఆమె నిర్వహించిన శాఖ అడగొచ్చు. అంటే ఇటు నుంచి అడగానే అటు నుంచి ఇటు కానీ, అంటే ఆ రెండింటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నెక్స్ట్ మరొక వ్యక్తి
సిహెచ్ బాబా. ఇతను నిర్వహించినటువంటి శాఖ ఏంటిదయ్యా అంటే వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సిహెచ్ బాబా మొట్టమొదటి భారతదేశ వాణిజ్య శాఖ వాణిజ్య శాఖ నిర్వహించినటువంటి వ్యక్తి సిహెచ్ బాబా. ఆ తర్వాత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇతను నిర్వహించిన శాఖ ఏంటంటే పరిశ్రమల శాఖ నిర్వహించడం. ఎవరు అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇతను అంటే యాక్చువల్గా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవాళ భారతదేశాన్ని ఏ పార్టీ అయితే పరిపాలిస్తుందో, బీజేపీ ఏదైతే పరిపాలిస్తుందో, ఈ బీజేపీని ఒరిజినల్గా స్థాపించినటువంటి వ్యక్తి ఇతనే. ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. భారతీయ జనసంఘ్ అనేటటువంటి పార్టీని వ్యవస్థాపితం చేసిన వ్యక్తి ఇతనే. భారతీయ జనసంఘ్ పార్టీ తర్వాత కాలంలో 1980లో భారతీయ జనతా పార్టీగా రూపుదాల్చింది. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి దానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. తర్వాత రఫీక్ అహ్మద్ కిద్వాయ్. ఇతను మన దేశం యొక్క మొదటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశాడు. భారతదేశం యొక్క మొదటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రఫీక్ అహ్మద్ కిద్వాయ్. సో ఇక్కడ మీకు అంటే క్లారిటీ ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే మొదటి చెప్పినటువంటి ఐదుగురు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరు? జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈ ఐదుగురు కాకుండా ఇక్కడ రాసినటువంటి సర్దార్ బల్దేవ్ సింగ్, షణ్ముఖం చెట్టియార్, జాన్ మత్తయ్, రాజేంద్ర కుమార్, అమృత్ కౌర్. నలుగురు అంటే 9 ప్లస్ 3 12. సిహెచ్ బాబా వాణిజ్య శాఖ మంత్రిగా చేసిన, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు, రఫీక్ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి. ఆ తర్వాత గాడ్గిల్, విఎన్ గాడ్గిల్. ఇతను విద్యుత్ శక్తి మరియు గనుల శాఖ దీన్ని నిర్వహించినటువంటి వ్యక్తి విఎన్ గాడ్గిల్ అనేటటువంటి ఆయన ప్రత్యేకత ఏంటంటే ఈయన తర్వాత కాలంలో భారతదేశం యొక్క ఆర్థికానికి సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారుల పంపిణీ చేయడానికి సంబంధించిన ఒక ఫార్ములాను తయారు చేశారు. గాడ్గిల్ ఫార్ములా అంటాము. ఆయన విద్యుత్ శక్తి గనుల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత చివరి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. ఇతను కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. అయితే ఈ తొలి మంత్రివర్గం, మొదటి తాత్కాలిక ప్రభుత్వం గురించి మనం గుర్తుపెట్టుకునేటప్పుడు, మనం చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రుల సంఖ్య ఎంత అంటే 14 మంది మంత్రులుగా పనిచేశారు. అందులో ఎవరెవరు ఇందులో ఉన్నటువంటి ఎవరెవరు ఏ శాఖలు నిర్వహించారు? తొలి మంత్రివర్గం కాబట్టి తొలి న్యాయశాఖ మంత్రి ఎవరు, తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, తొలి మహిళా మంత్రి ఎవరు, ఇట్లా ప్రతిదాన్ని అడగడానికి అవకాశం ఉంది. మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు, ఇలాంటివి అడుగుతుంటారు. మొదటి ఉప ప్రధానమంత్రి, మొదటి ప్రధానమంత్రి, మొదటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి, ఇలాంటి ప్రశ్నలు అడిగేటటువంటి సందర్భాలు ఉంటాయి ఒకవైపున. మరొక వైపున ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేకతల గురించి కూడా దృష్టి అందించుకోవాలి. ప్రత్యేకతలు అంటే ఏంటివయ్యా అంటే నెహ్రూ యొక్క తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడు, అతి తక్కువ వయసులో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? బాబు జగ్జీవన్ రామ్. కేవలం 39 సంవత్సరాల వయసులోనే ఆయన కేంద్రంలో మంత్రిగా పనిచేశాడు. ఇదొకటి. ఇంకొక విషయం ఏంటంటే నెహ్రూ యొక్క తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెసేతర వ్యక్తులు ఎవరు? మీ ఇంతకుముందే చెప్పాను, 2017లో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న. కాంగ్రెసేతర మంత్రులు ఎవరు? కాంగ్రెసేతర మంత్రులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంగ్రెసేతర వ్యక్తే, అదేవిధంగా జాన్ మత్తయ్ కాంగ్రెసేతర వ్యక్తే, అదేవిధంగా సిహెచ్ బాబా కాంగ్రెసేతర వ్యక్తే, అదేవిధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెసేతర వ్యక్తే, అదేవిధంగా షణ్ముఖం చెట్టియార్ కాంగ్రెసేతర వ్యక్తే. వీరందరూ కూడా కాంగ్రెసేతర వ్యక్తులే. వీళ్ళంతా కూడా కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. అంటే వీళ్ళంతా కాంగ్రెసేతర వ్యక్తులు, వాళ్ళు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారంటే దిస్ షోస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది నెహ్రూ. అంటే నెహ్రూ కానీ ఆనాటి తొలితరం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులనే మంత్రులుగా తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన లేకుండా రియల్గా ఏం చేయాలి అని అంటే భారతదేశానికి, ఈ దేశ పునర్నిర్మాణానికి, ఈ దేశ అభివృద్ధికి ఎవరెవరి మేధావితనం, ఎవరెవరి సేవలు అవసరమో వాళ్ళని తీసుకున్నారు తప్ప రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోలేదు. అందువలన ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకతని దృష్టి ఉంచుకునేటప్పుడు మీకు క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మంత్రుల సంఖ్య అంటే 14. ఎవరెవరు మంత్రులుగా పనిచేశారో వారి పేర్లు, వాళ్ళ శాఖలను గుర్తుంచుకోవాలి. దీని ప్రత్యేకతలు అంటే ఉదాహరణకి బాబు జగ్జీవన్ రావు అతి పిన్న వయస్కుడుగా కేంద్రంలో మంత్రిగా పనిచేసినారు. ఒక 5 సభ్యులు కాంగ్రెసేతర వ్యక్తులు కూడా మంత్రులుగా పనిచేశారు. దీన్ని అడిగేటప్పుడు ఇంకా కూడా డెప్త్గా అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ సర్దార్ పటేల్ ఉన్నాడు, మొదటి హోంశాఖ మంత్రి అడగొచ్చు, భారతదేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి అడగొచ్చు.